కొంచెం కిందికి వెళ్ళాలి. రైట్. రిలాక్స్. అచ్చా. రిలాక్స్. ఏం ఇట్లా చేస్తే ఆ జాయింట్లో మళ్ళీ నీరు వచ్చి పెడుతుందంటే నీరు ఏముండదు. జాయింట్ నీరు వచ్చి జస్ట్ సైనబుల్ ఫ్లూయిడ్ ఉంటుంది కదా, రిలాక్స్ కదా. యా, ఐఎమ్ రామ్ తిరుమల. నేను ఈ నీ పెయిన్ ఒక 6 months నుంచి సఫర్ అవుతుంటే ఎవ్రీ టైం సఫర్ అయినప్పుడల్లా ఫిజియోథెరపీ, ఈవెన్ ఆస్టియో వరకు పోయినా నేను. అప్పుడు కూడా ఒక వీక్ పోయినా బాగా రిలీఫ్ అవుతుండే. సో దాన్ని 1 monthకి ఒకసారి పోతుంటే, సో అప్పుడు కొద్దిగా రిలీఫ్ అంటుండే. లాస్ట్ 1 month బ్యాక్ సివియర్గా వచ్చింది. వెరీ సివియర్గా అంటే లెగ్ ఇట్లా ఫోల్డ్ చేయలేకపోయేటోడిని. జస్ట్ ఒక 1 inch కూడా ఫోల్డ్ చేయలేకపోయే పరిస్థితి ఉండే. సో లోకల్లో ఒక డాక్టర్ దగ్గరికి పోతే 2 మెడికేషన్ ఇచ్చాడు, ఎక్స్రేస్ తీశాడు. సో 2-3 days వాడినా కూడా ఏం రిజల్ట్ లేదు. మళ్ళీ తర్వాత వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే ఒక ప్రాణ సంథింగ్ ఒక పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్ రెఫర్ చేశాడు. అక్కడ సమ్ ఇంజెక్షన్ ట్రీట్మెంట్ ఇచ్చేసి అనెస్థీషియో తర్వాత లోపల నుంచి ఫస్ట్ తీశారు. దాదాపు 10 ml 15 ml లోపల వాటర్ పేరింది నీకు బోన్ కని తీసిండ్రు. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఎట్లా ఫస్ట్ పేరుతుంది, దాని ఏమైనా గుజ్జు ఏమైనా తీశాడా నాకు డౌట్. హెవీగా బిల్లింగ్ కూడా హెవీగా చేశాడు. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఐఎమ్ ఒక 1% కూడా సాటిస్ఫైడ్ లేదు. సేమ్ 2-3 days తర్వాత మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయింది. సో మన కళ్యాణ్ సార్ మన జిమ్లో కలిశాడు అన్ఎక్స్పెక్టెడ్గా. సో అది నీ బ్యాండ్ చూసి ఆయనే అడిగాడు ఏమైంది సార్ అని. సో నేను సో అండ్ సో అని చెప్తే, మీరు ఫస్ట్ నా క్లినిక్ రండి సార్, దేవా క్లినిక్ ఇక్కడే అల్వాల్ హై టెన్షన్ రైడ్లో ఉంది అని అంటే, వెరీ నెక్స్ట్ రోజే వచ్చేసిన ఆయన దగ్గరికి. ఫిజియో ట్రీట్మెంట్ ఇచ్చాడు, వెల్ ఎక్సర్సైజ్ అండ్ ద ట్రీట్మెంట్ హీటింగ్ అని, తర్వాత మిషనరీ పెట్టేసి కైరోప్రాక్టిక్ కప్లింగ్ పెట్టేసి. సో ఐఎమ్ వెరీ 75% రిలీఫ్ ఉంది. ఎట్లా అంటే ఇంతకుముందు జస్ట్ నీ పెయిన్ ఎమర్జెన్సీలో అడ్మిట్ చేయండి అన్నట్టు చెప్పింటి నా పిల్లలకు. అంత హెవీగా నీ పెయిన్ ఉండే. సో ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఎక్సలెంట్ జాబ్, ఎక్సలెంట్, దే డన్ గుడ్ జాబ్. నాకు గాడ్ గ్రేస్ దొరికిండు కళ్యాణ్. థ్యాంక్ యూ డాక్టర్ కళ్యాణ్ గారు. సో ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ రామ్ తిరుమల.